హలో అండి. ఎలా ఉన్నారు? సో మీరు ఇప్పుడు దాకా సిస్టర్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ గా చేయడం ఎలా అనిపిస్తుంది? నేను హీరోయిన్ అన్ను, బట్ ఇట్స్ నైస్ టు హ్యావ్ సంథింగ్ అంటే టిపికల్ మిడిల్ క్లాస్, టిపికల్ ఫ్యామిలీ టైప్ అలా కాకుండా మోడర్న్ గా కంటెంపరీగా ఉన్న క్యారెక్టర్ చేయటము అంటే ఇప్పుడు మనకి 30s 40s లో ఉన్న వాళ్ళని ఎప్పుడు అంటే రోల్స్ ఉండవు. మనకి 40s లో ఉన్న వాళ్ళని ఏదైనా మదర్ సిస్టర్ వదిన అలా అయిపోతారు తప్ప జనరల్లీ వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ మీద కూడా స్టోరీ చేయొచ్చు ఉంటుంది. బట్ ఇది డిఫరెంట్ కదా, అంటే 40s లో 30s 40s లో ఉన్న వాళ్ళు కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో హర్షవర్ధన్ గారు అంటే చాలా మంది చాలా ఇష్టం. ఆయన ఫండ్ కూడా అంతా ఆయనతో వచ్చాడు, అంత ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఎలా ఉంటారు మీకు? ఆయన చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అంటే మేము చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం కదా, సో ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటాను అన్ని. అంటే చాలా నార్మల్ గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది, చాలా రెగ్యులర్ నార్మల్ గానే మాట్లాడతారు అంతా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఇల్లు సినిమాలో చాలా అంటే హౌస్ ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఆ మంగళసూత్రం వేసుకోవడం అంతా కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు అంటారు. నాకు తెలియదు, మరి డౌటే. నాకు ఎంతమంది లివింగ్ ఇందులో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది పెళ్లి చేసుకున్నట్టు నటించాల్సిన పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. నేను ఆ మార్కెట్ లో కాబట్టి నాకు ఐడియా లేదు ఎంతమంది కనెక్ట్ అయినా అవ్వకపోయినా డిఫరెంట్ కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ద క్యారెక్టర్స్ ఆర్ న్యాచురల్, ఇది మనం కూడా అవ్వచ్చు అనే రిలేటబిలిటీ ఉంటుంది. యాక్షన్ కి రిలేటబిలిటీ అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి రిలేటబిలిటీ కాకపోయినా ఇన్ జనరల్ ఒక కపుల్ కి అంటే చాలా మంది ఇప్పుడు దే ఆర్ ఇన్ లివింగ్ ఇన్ కాబట్టి ఐ థింక్ రిలేట్. సో ఇప్పుడు ఇల్లు మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటారు? రోహిత్ అండ్ శశి, సింపుల్ అంతే. అంటే ఒక 45 minutes కంటెంట్, ఒక కథా సుధాను ఈటీవీలో వస్తుంది. మీరు నార్మల్ గా చాలా సినిమాలు చేస్తున్నారు, దానికి దీంతో డిఫరెన్స్ ఏదైనా ఉందా? చాలా ఉంది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్ థింగ్, అంటే నువ్వు తక్కువ డేస్ చేసినా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చిన్నగా ఉంటుంది కథ సుధా, నువ్వు ఒక చిన్న రోల్ 1 scene చేసినా 2 scenes చేసినా ప్రామినెంట్ గా గుర్తుంటుంది. అంటే ఉన్న 35-40 అంటే నేను ఇంకోటి కూడా చేశాను కథా సుధలో, వేడుక అని ఈటీవీ కి. సో నువ్వు చేసేది 1-2 scenes అయినా కూడా జనాలు ప్రామినెంట్ గా గుర్తుంది. ఇప్పుడు 2.5 hours సినిమాలో నువ్వు ఒక 2-3 scenes చేసినా చాలా క్యారెక్టర్స్ ఉంటారు 2.5 hours కాబట్టి నీకు ఎక్కువ చేయడానికి ఉండదు, అండ్ జనాలకు గుర్తుండే అవకాశం కూడా తక్కువ. కానీ నీకు షార్ట్ దాంట్లో 1-2 చేసినా నీకు గుర్తుండిపోతుంది. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? చాలా ఉన్నాయి యాక్చువల్లీ, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాచ్మెన్ అని ఒకటి, నాకు పేరు గుర్తు కావట్లేదు. ఇంకో 2 పోస్ట్ డార్లింగ్ అనుకుంటారు, రోమియో జూలియట్ వాచ్మెన్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. రామ్ కామ్ అని ఒక సిరీస్ షూట్ చేస్తున్నాను. అండ్ సింగరాల ఎలిగడ్డు సాయి ధరమ్ తేజ్ సినిమా అది చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.